ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇది వచ్చేసి పాలకూర. చూడండి ఎంత పెద్ద పెద్ద ఆకులు అయినాయో. ఒక్క చెట్టుకి ఒక్క పూట కూర అవుతుంది. ఇది చూడండి ఫ్రెండ్స్, ఇది మా మినీ గార్డెన్. ఇది వచ్చేసి మా రోజ్ ప్లాంట్. చిన్న కవర్లో వేసుకున్నాం. దీన్ని 1 year అవుతుంది ఇప్పటికీ. ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇది వచ్చేసి అల్లరేని పండ్లు చెట్టు. చిన్న గార్డెన్ లాగానే చేసుకున్నాము, చిన్నగా పెట్టుకున్నాం. ఇది టమాటా చెట్టు. ఇది వచ్చేసి సంత్రా ఉంటుంది కదా, ఆరెంజ్, ఆ చెట్టు. ఇది వచ్చేసి టమాటా ఇప్పుడు కాస్తుంది. ఇంకా 2 కాసినాయి, ఇంకా కాస్తుంది. ఇది వచ్చేసి మనది లోటస్ 10 లీటర్ బకెట్, పెరుగు బకెట్. ఇది కనకాంబరాలు. ఇప్పటికే 3 years అవుతుంది. ఇప్పటికీ పువ్వులు పూస్తూనే ఉంది. ఇది వచ్చేసి మనది అనార్ చెట్టు. ఈడ ఒకటి ఉంది. ఇది వచ్చేసి అనస పండు. ఇది వచ్చేసి పాలకూర పెట్టినాము. దీంట్లోనే తులసి చెట్టులు వేసింది. ఇది కూడా చిన్న టబ్బులు వేసుకున్నాము, 100 rupees టబ్బు. ఇప్పుడు కాస్తుంది. ఇది వచ్చేసి ఎల్లిపాయ కాస్తుంది. ఇది వచ్చేసి గన్న చెట్టు, అంటే చెరుకు. ఇది పెట్టాలి, వేరే దాంట్లో ట్రాన్స్ఫర్ చేయాలి. ఇప్పుడు లేచింది ఇది. ఇది వచ్చేసి ఎల్లిపాయ. ఇది వచ్చేసి ఉల్లిగడ్డ. అది వచ్చేసి కలిమాకు. ఇది పుదీనా. ఇది వచ్చేసి మనము 1 kg తెచ్చుకుంటాం కదా పిండి, ఆశీర్వాద్ పిండి. ఆ బ్యాగ్లో వేస్తే ఇప్పుడు కాయలు కాస్తుంది దీనికి, వేరుశనగలు. ఇప్పుడు దీనికి తీసేయాలి. ఇందులో కూడా వేసుకున్నాము. ఒక్కొక్క దాంట్లో 5-6 కాస్తుంది. ఇది వచ్చేసి ఆపిల్ చెట్టు. ఇంకా ఇందులోనే టమాటా కాసినాయి, చాలా కాసినాయి. దర్భము ఇట్లా పెంచుకోండి. మనము దేవుళ్ళకి బుధవారం పూట వేయాలనుకున్నప్పుడు ఇట్లా చిన్న చిన్న కుండీలలో పెంచుకుంటే చాలా మంచిగా ఉంటుంది. మనం దేవుళ్ళకి వేయచ్చు. ఇది కూర కూడా, పచ్చడి కూడా చేసుకోవచ్చు. దర్భం పచ్చడి. దా పాపా. ఇది కూడా ఒకటి చిన్నది. చూడండి ఫ్రెండ్స్, ఇది వచ్చేసి చిన్న క్యారీ బ్యాగ్. మనం తెచ్చుకుంటాం కదా ఇంటికి పప్పులు. ఇట్లా క్యారీ బ్యాగ్లు పడేయకుండా ఇట్లాంటిది పుదీనా వేసుకున్నా సరే చాలా మంచి బెనిఫిట్ ఉంటుంది మనకు కూరలకి. ఈ 5 రూపాయలు 10 రూపాయలు కొనడం కన్నా ఇట్లా చిన్న చిన్న దాంట్లో కొద్దిగా మట్టి వేసి పెట్టుకున్నా సరే మంచిగా వస్తుంది. ఇక్కడ కూడా ఉంది, పెట్టినాం చిన్న డబ్బా. ఆయిల్ క్యాన్ 2 లీటర్ అట్లా ఆయిల్ క్యాన్ వస్తుంది కదా, 3 లీటర్ అలా దాంట్లోనే పెట్టినాము. ఇప్పుడు వస్తుంది దీంట్లో కూడా.